అల్లూరు జిల్లా చింతపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ తాపీ మేస్త్రి డిమాండ్ నెరవేర్చాలని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి శ్రీ వినాయక తాపీ మేస్త్రీలు కార్మికులు సంఘ సభ్యులు అలాగే తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జీవో నెంబరు 12, 17 రద్దు చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిమ్లను పరిష్కరించి నిధులు మంజూరు చేయాలి. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా 1996 చట్టం అమలు చేసి 12 రకాల సౌకర్యాలు అందించాలి. సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. బోర్డు అన్నది కూడా లేకుండా జరిగిందనేసి మాకు తెలిసిన నాయకులు చెప్తున్నారు. పేపర్ స్టేట్మెంట్లు కూడా మేము చూస్తున్నాం. కనుక ఈ లేబర్ బోర్డు మళ్ళీ పునరుద్ధరించి మాకు ఇప్పుడు చనిపోయినవి ఉన్నాయి, క్రైమ్లు ఉన్నాయి, తర్వాత డెలివరీ ఉన్నాయి, తర్వాత పెళ్లి కానుకలు ఉన్నాయి. ఇటువంటి పథకాలు ఏమీ మాకు వర్తించకుండా ఆపేశారు. అవన్నీ మళ్ళీ మాకు పునరుద్ధరించి మాకు రావాల్సిన రాయితీలు ఇవ్వాలనేసి మేము ప్రభుత్వాన్ని తెలియపరుచుకున్నాం. ఇదే విధంగా మేము ఎంఆర్ ఆఫీస్ వారికి కూడా తెలియపరుచుకున్నాం. ఎంఆర్ గారితో కలిసి తెలియపరుచుకున్నాం. ఇదండి మా తాలూకా విజ్ఞప్తి. మాట్లాడుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో అలాగే మా జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ప్రతి కార్మికుడు కూడా అన్యాయం జరిగింది. గతంలో మరి డెలివరీకి కానీ చనిపోయినప్పటికి కానీ ఏదైనా ప్రమాణకారంలో కూడా మాకు ఇవ్వడం జరిగేది. మేము నూతనమైన వస్తువులు అడగట్లేదు, మాకు ముందుయే మాకు అమలు చేయమని మరి గవర్నమెంట్కి మేము అడగడం జరుగుతుంది. మరి ఆ ముందుయే కాకుండా మరి నూతనమైన మా గవర్నమెంట్ ద్వారా ఆదాయాలు అనేక బడ్జెట్. తాపీ సంఘం ప్రెసిడెంట్ నేను. మాకు వచ్చే రాయితీలు రావలేదనేసి మాకు డెత్లు కానీ డెలివరీలు కానీ అలాగే పెళ్లి కానుకలు కానీ ఏవి బోర్డు ద్వారాగా ఏవి రాలేదు. మాకు రావడం కాకుండా మాకేం చేశారంటే కొన్ని నాట్లో ఆఫ్ చేసేయడం, వీళ్ళు మీ స్కూల్ ఓడని తక్కువ అంచనాగా చూడడం కొన్ని జరిగినవి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.